ఏ వాడున్నాడా లక్షిత్ కరా ఆ బ్రేకరీ గడి పోయి కేకులు కావాలని తెచ్చుకో. నా దామోదరంలో ఉంటే డబ్బులు పంపిస్తానని చెప్పు. చూసా జోవిలు ఎంత ఉంటే అంత పంపిస్తా. దోస్తాడు చూడు 1 గంటల కేక్ లాంటి ఇచ్చేయండి. ఆ షర్ట్ లో పోయి ఆ షర్ట్ తీసుకో, దాంట్లో డబ్బులు ఉంటాయి. ఇదేనా తెల్ల చొక్కానా? ఇది పెద్ద తీసుకురా. అదేలే పెద్దదైతే సన్నదైతే అయ్యా స్వామి, చాలా మోసం చేస్తున్నాను. చాలా మోసం చేస్తున్నాను. ఏ మోసమేది? ఏం చేసినా? చాలా దారుణం ఇది. నువ్వు ఏ దారుణం ఏముంది? ఎవరు జోబులు డబ్బులు తీస్తున్నావు? మనమే మందే మనమంతా ఒకటి అన్నప్పుడు ఇదెందుకు డబ్బులు ఒకటి వేరెందుకైతే? అంటే అంటే చాలా తప్పు కదా. తప్పేముంది దీంట్లో పెట్టాను? ఎందుకు కట్ట అంటే నేను తీసుకోమనే కదా. అది కూడా నీ బాగా ఇట్లా చక్కగా పెట్టినారు కట్ట, కనబడేది అట్లా. ఏమైనా అవసరాలు ఉంటే తీసుకోండి అని వాళ్ళు మొహమాటంగా చెప్పలేక జోబిలో పెట్టినా. నువ్వు సినిమాలో చూడలేదా? బయట వ్యక్తులా ఏమన్నా అడిగి మీరు ఆడ పెట్టిండేది ఎందుకు? కనబడేదట్టు ఎందుకు పెట్టినాం కట్ట? ఇట్లా ఎవడికి కావాలంటే వాడు కట్టలోంచి ఇట్లా పీక్కొని వెళ్ళిపోయి ఖర్చు పెట్టుకోమని. బ్రేకరీ వానికి డబ్బులు పోయి ఏమనంటే నీ మీద చెప్తా. నా మీద చెప్పు, నా మీద దుబ్బు పర్లే, నేనేం పట్టించుకో దాని గురించి. ఇది బ్రేకరీ అయిపోయిచ్చి, ఇది ఆడిపోయి చొక్క తగిలిచ్చి. ఇక నీ గాల్లా చెప్పు మనసులో, మళ్ళీ ఓపెన్ గా మళ్ళీ ఎందుకు మొగం మీద తేల మొగం వేసుకొని ఇప్పుడు వాడుకోనంత మన అన్నప్పుడు మనం వాడుకోవచ్చు. మళ్ళీ నువ్వు చెప్పు, మళ్ళీ అది చెప్పు. నువ్వెందుకు ఏదో మొగం పెట్టుకొని హక్కుంది. మళ్ళీ నువ్వు ఓపెన్ గా అడుగు. నీవెందుకు కట్ట అయిపోని ఓ రోజుకే అయిపోని కట్ట అయిపోయి. ఇప్పుడు ఇంటికాడ కాసిన మెంత కట్టైనా, కొత్తిమీర కట్టైనా, జోవీలు ఉండే కట్టైనా ఆ రోజుకే అయిపోలే. అవి తెంపినాక మళ్ళా పనికిరావు, యూజ్ చేసుకునే ఉండవు. అవి ఎట్లా వాడిపోతాయో డబ్బులు కూడా అట్లా మార్చిపోతాయి. మన దగ్గర ఉండకూడదు. నీ కోసం నువ్వు ఏడ ఆపంటే ఆడ ఆపుతా. చూడు ఇంకా కోరుకో తిక్కనా కొడుక కట్ట ఎంత పెద్దగా ఎప్పుడైపోతుంది అని చూసి కోరుకో. చూడు ఇంకా 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 చాలు కదా, కన్ఫర్మ్ హ్యాపీ కదా. ఇంతపాటు ఏమి నువ్వు ఏడాపంటే ఆడికి నీకని చెప్పి ఇట్లొచ్చింది నా వైపు. అదే వెనకాల మిగిలింది నీ వైపు. నాకెంతకాలం అప్పన్నా, నీకెంత తీసుకుంటావు నా అప్పన్లే. నేను ఎందుకు ఇంకా అంటాను ఎందుకు? నాకు వస్తుంది టెన్షన్. నాకి ఈడ మిగులిండేది నీకి. తెల్ల రూల్స్ జనాలంతా ఫాలో అయినట్లు ఫాలో అవుతాను నేను. నా రూల్స్ వేరు, నా పద్ధతులు వేరు. ఏది 2000 నాన్న ఇప్పించుకున్నావు కదా. నాన్న నిన్న ఇప్పించుకున్నావు. డబ్బులు దగ్గర పర్ఫెక్ట్ ఉండు. మనం తీసుకునే దానికి ఇది తీసుకుంటా. హక్కు కట్ట కనబడేదట్లే పెట్టు. ఇంత పడుకో, కట్ట తగిలిచ్చి పెట్టు. బాధపడదు బట్రా. ఉండు కట్టలో పెడతా. కట్టలో నుంచి తీసుకో. ఎందుకంటే పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటుంది నీకు. నీకు బాధ్యత వస్తుంది. ఆ 1000 రూపాయలు చేయి పెట్టి తీసుకో. పడ అదేమో బ్రేకరీ వాళ్ళకి ఇచ్చి. ఉండి ఒక్క నిమిషం తైలు చెప్తా. తైలిచ్చి దాంట్లో చేయి పెట్టి డబ్బులు తీస్తాను. ఇట్లా తీ తగిలి అదే
డబ్బులు తీసుకో చెప్తా. ఉండున్నా. కళ్ళ ముక్కో. ఫస్ట్ జోలు ఇట్లా ఇట్లా చేయి పెట్టి ఇట్లా తీస్తాడు. ఇట్లా చేయి పెట్టి ఇట్లా తీస్తాడు. ఓకే ఓకే మంచిదిరా, మంచి జరుగుతుంది నీకు. రా ఆడ తగిలేసిరా. తగిలేడా? తగిలేసిన. ఆ డబ్బులు నీ సపరేట్ పెట్టుకో, ఆ బ్రేకర్ అని పెట్టుకో. బయటికి పోయింది మీ అక్క. అంటే మనం మన ఇంట్లో పెట్టవి ఉండు. తప్పే ఉంది. మంది అన్నప్పుడు అన్ని మన ఉంటాయి. బీరో కూడా మంది. రే జిమ్మే, మీ నాన్న ఏవో డబ్బులు పెట్టుకున్నాడు. వాళ్ళు ఎవరో డబ్బులు వస్తారంట మందు పొలంలో ఏదో కొట్టే కానీ పెట్టినాడు. దాంట్లో తక్కువ లెక్క అత్యవసరం ఎంచుకుంటే డబ్బులు షర్ట్లో ఉండే లెక్క చెప్తా. నువ్వేం చెప్తుంటావు నువ్వు? నీకు అర్థం కాదు, నేను చెప్తా కదా. డబ్బులు తక్కువనే దాంట్లో. ఇప్పుడే దేవుని సాక్షి ఇప్పుడు తీసినాను, వాళ్ళకి ఏమైనా ఇద్దామని చెప్పి వాళ్ళు వస్తారని చెప్పి దీంట్లో నాకు తెలిసి మీరు పెట్టినట్టు లేదు. 10,000 కట్ అయిపోయి. ఏమే ఇప్పుడు ఏంటి చెప్తాను? ఫోన్ చేసి నువ్వు ఏం చెప్తాను? డబ్బులు తక్కువ నువ్వే కదా ఇచ్చిలేదు. నువ్వు ఎవరిచ్చినారు? తిక్క ఏమన్నా? ఇప్పుడు ఈ కొమ్మ తీసి ఆ డబ్బులు చూపి, కొమ్మ తీసి ఆ డబ్బులు ఈ డబ్బులు ఒకటేనా? కొమ్మ తీసి రెండు ఒకటేనా? రెండు ఒకటే కదా. రెండు ఒకటే అంటే కట్టలో తీసింది నువ్వు, సీల్ కట్టలో. నువ్వు నాటింగ్ కాదు నువ్వు. ఏం నువ్వు ఇచ్చలేదు, నువ్వు ఇరికిస్తావు నువ్వు. మర్యాద నువ్వు సీల్ వేసినట్లు, సీల్ వేసినట్లు కట్ట అట్లే ఉంది. ఈ కట్టలో నుంచి అవన్నీ ఎట్లా వచ్చినాయి? కట్టలో కాదు, వేరే నుంచి వచ్చింది. నీవే అవి అలా చెప్పు. కట్టలో ఏం కాదు కదా. ఓకే అదేనా? ఓకే ఓకే. అమ్మయ్యా, ఎంత స్వతంత్రంగా చేసింది తెలుసా? మంచిదా. నీదైతే నువ్వు రుజువు చేసుకో. అవి నీవా కావాలి, నేను కూడా రుజువు చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. హలో రే, ఆ డబ్బులు కట్టలు తక్కువైనాయి. తెలుసు. నేను ఆ కట్టలోంచి డబ్బులు తీసేటప్పుడే, దాంట్లో నుంచి చేపెట్టి తీసేటప్పుడే నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఎవరు లేపినారో కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడే బయట పెట్టు, మీరు అంతా వచ్చినాక బయట పెడతా. ఏ సైతాన్ మమ్మడా నువ్వు ఏ మూలమో నీకేమన్నా కోయి ఆడ లేదు, కోయి ఆడ తీసుకోలేదు. నిన్న అసలు ఆయన ఇచ్చాడు నాకే మొత్తం. అసలు నాయకుడు కాదు ఇవి ఆడ ఇచ్చినాడు. ఫోటో తీసుకున్నావు నువ్వు. కట్టలోటి కాదు కదా అవి. ఎవరు తీసుకున్నారా? నువ్వు తీసుకోలే కదా. తీసుకున్నావు కదా. నేను తీసుకున్నానా? నేను పోయి ఆడ చెట్టుకుంటున్నానా? ఉందే నీతో ప్రూఫ్? నాతో ఉందే ప్రూఫ్? షర్ట్ తీసుకునే ప్రూఫ్ ఉందే? షర్ట్ లో డబ్బులు పెట్టేదో తీసుకునేదో. అది ఎవరిది? నేను చేస్తా ఆయన చెప్పుటే ఫోటో ఆశీర్వాదం చెప్పి. ఏంది ఆశీర్వాదం? దొంగతనానికి ఆశీర్వాదనం ఏంది? ఏందా నువ్వు? ఏమన్నా నువ్వు? ఏంది ఆశీర్వాదనము? ఆశీర్వాదం అంటే దీవెనలు. నీ కాంతులు కూడా ఉంటాయి ప్రొజెక్ట్. రాండి అంతా వస్తారే. దొంగలు పట్టుకోండి. మీరు ఏ కొట్టేది గిట్టేది చేసేది. వాడు చెప్తాడు మీద, నేను చెప్తాను మీద. ఇద్దరు ఎవరు నిజాయితీగా ఉన్నారనేది నేను నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళ దగ్గర ఉంటే వాడు కూడా చూపిమని. సాక్ష్యాలు దొంగతనాలు చెల్లవు. నేను ఫిక్స్. నేను కర్పూరమైన అర్థం ఆరిపోయింది. నువ్వు పెద్ద దొంగ. కర్పూరం అర్థం నువ్వు. నీలింగ్ కొంపలు ఆరిపోయావు నువ్వు. కర్పూరం అర్థ. నువ్వు మా డబ్బులు కట్టలోంచి కట్ చేసినావంటే నువ్వు ఆశామాషి విషయం కాదు. నువ్వు చెప్పిండేది నువ్వు. ఎవరు? నువ్వు ఇక్కడ కలపద్దు. ఈ డబ్బులు పక్కన పెట్టు. ఇంకోటే, నువ్వు దాంట్లో లెక్కాచారాలు ఏమైనా తగ్గినా ఏమైనా కూడా నీ మంది దగ్గర వస్తుంది. ముందు చెప్తాను. 5,500 కట్టలోడు కాదు, ఇది నావి. నువ్వు ఎంత జాగ్రత్త పడతావు అంత జాగ్రత్త పడు. ఎందుకంటే లెక్కాచారాలు కట్ట ఎంచుకొని వాళ్ళు అడుగుతారు ఎంత మిస్ అయింది.
దాని తగ్గట్టు లెక్కాచారాలు చెప్పని నీకు తెలుసో తెలుదో నా దగ్గర ఉండలే. నాయనో, ఏ గుడ్ల మోడ ఇంత మోసం చేస్తాను ఏమే ఏది మోసం చేస్తావు? దొంగ నువ్వు నీకు అసలే దొంగ నువ్వు ఓయమ్మ. మొత్తం అంతా ఓయమ్మ స్వామి నాకే ఇది చూడు మడతపడింది చూడు ఏ అవరేం మడతపడి ఏ అవరేం మడతపడి ఇక్కడ మడతపెడదు మడతపడి ఇక్కడ అట్లా పడకూడదు. గాంధీ ఆ పక్క ఈ పక్క తిరగకూడదు. నోట్లు తిక్కలా కొడక గాంధీ ఒకే వైపు చూస్తాడల్లా. పడు ఒకటి నా వైపు ఒకటి అవరేమన్నా నీకేమన్నా గాంధీ ఒక వైపు ఎందుకు చూస్తాడు? 4 వైపులు చూడల్లా. ఏ సింహారేమన్నా ఏ కుటుంబం ఏమైనా సాయికుమార్ ఏమైనా అమ్మ కట్ట చూసి ఇంతలావు కట్ట ఇంతైంది కదరా, ఇంతలావు కట్ట ఇంతైంది కదరా, దాన్ని ఎట్లా చెప్పుకుంటావు, ఎట్లా ఒప్పించుకుంటావు? దేవుడు ఒకవేళ ఒకటి చెప్తాడు నీకేమైనా డబ్బులు తక్కువ వాళ్ళు ఏమైనా తిట్టో ఏమైనా తుప్పుక్క నుమ్మిస్తే నేను కావాలన్నా అప్పిస్తా. ఎందుకంటే నేను పెట్టుకున్నా రెడీగా అప్పిచ్చి అప్పేనా వాళ్ళు రాని అప్పుడు ఇస్తా అప్పు. అంటే దొరికిపోదామనే ఎవరు నన్ను దొరికిద్దామనే ఎవరు నన్ను దొరికిద్దామనే నువ్వు దొరుకుతావో ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు రుజువు చేసుకో. ఎవరున్నారు ఇంట్లో? ఎవరైనా మొత్తం డబ్బు తీసుకున్నట్లండి. మొత్తం ఏడు తీసుకున్నాను అంటే నువ్వు చాలా మొత్తాన్ని నువ్వు వేసేసుకున్నావు స్కెచ్ మొత్తమా మొత్తమా మొత్తం నువ్వు వేసుకున్నావా? ఏం తమాస్లా నేనెట్లా ఊడింది నువ్వు ఇప్పుడు అది పెట్టి నేనెంత తీసుకున్నా నువ్వెంత తీసుకుంటావు? నాకొద్దు 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 డబ్బులు ఇద్దా బట్ అది కూడా చిల్లర కూడా ఇచ్చాయి. అవి నావి నీవైనా కానీ అది కూడా దీంట్లో దాంట్లోకి ఎందుకు వస్తాయి? 100 ఉండాయి మళ్ళా బ్లాక్ మెయిల్ కాదు ఇచ్చాయి. అలా ఏమన్నా ఇది ఆయన పోతే లేదంటే 50,000 75,000 షర్ట్లో పెట్టిండి. ఇంతకుముందు పోయింది నాకు డబ్బులు. ఇప్పుడు నేను ఎవరిని అడగల నాకు అర్థం కాలే. 75,000 షర్ట్లో పెట్టిండి. ఇంతకుముందు పోయింది నాకు డబ్బులు. ఇప్పుడు నేను ఎవరిని అడగల నాకు అర్థం కాలే. కంప్లైంట్ ఇద్దాం అనుకుంటాను నేను. 75,000 ఇది ఎంత ఉంటుంది? జోగాలు 50 ఉండొచ్చు. అంటే ఇంకో 25,000 నువ్వు ఎత్తేసినోడు ఎక్కువ చేసి పెట్టాడు. 90,000 పెట్టినా 90 కాదు 1,20,000 పెట్టినాడు. ఇప్పుడు నాకు 1,20,000 కాదు 1,20,000 పోయింది. నా డబ్బులు 1,20,000 పోయినాయి. వాడు ఎవడు కొట్టేసినాడో ఏం కథో వానమ్మ. మొత్తం ఈ రోజు ఎంత ఖర్చు అయినా పర్లే 1,20,000లో ఏమి పెట్టేస్తా నువ్వు? ఎవరు ఊరి దగ్గర వేస్తున్నావు ప్లాన్ ఊరి దగ్గర వేస్తున్నావు ప్లాన్ వస్తారు. దానికి సమాధానం చెప్పు. ఫోటోల గురించి నా నీ నువ్వు అన్ని కలిపినావు. వృశ్చిక రాసే అర్థమైందా? ఆ రాసే నేను పవర్ఫుల్ అర్థమైందా? పొలాల్లో పోయినట్టు పోతా స్కార్పియో బండి వేసుకొని. షర్ట్ చించినావు కదరా డబ్బులు నేను చించుతా తెలియదు మనం అన్నీ చొక్క జోబీ చించుతా. చొక్కాలన్నీ చించి డబ్బులు కొట్టేస్తాడు. ఎవరు ఏం అడగరా? నేను ఇప్పుడు పిలిపిస్తా ఇప్పుడు ఎవరు డబ్బులు కొట్టిస్తాను ఇప్పుడే. ఏం చేస్తావు? చేస్తారేనా చెప్పు. ఆడ మెయిన్ రోడ్ లో పిజ్జా తీసుకురావు. నా ఇంత దారుణం అయిపోతున్నాను రాంగ్ రాదనా. ఓయమ్మా నా ఒక 800 500 ఏమి 1,000 రూపాయలు అందిస్తా. కానీ నేను చూడు ఒకటి చెప్తా లాస్ట్ లో. నేను పొద్దున్న 4 గంటలకు పోయినా బయటికి. సాయంత్రం 8 అయింది ఇంటికి వచ్చి. చొక్కాలో డబ్బులు ఉన్నాయి. యాడికి పోయినాయి ఇంతో నాకు కూడా తెలియలే. ఎట్లా పోయిందో ఏం కథో. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా పొద్దున్న నుంచి ఏం కథో. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా పొద్దున్న నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా పొద్దున్న నుంచి. మొత్తం నా మీద తీసుకొచ్చి మన లెక్క కూడా. నేను లేను. పొద్దున్న 4 గంటలకు పోయినాను. రాత్రి 8 గంటలకు వచ్చిన. నేను 1 గంటకు పోయినా. ఎప్పుడు? నేను ఇప్పుడు 1 గంటకు పోయినావా? నైట్ 1 గంటకు వెళ్ళిపోయినావా? 1 గంటకు పోయినా. అయితే నువ్వు కూడా లేవు. నేను లేను. పోలీసులు చూసుకుంటారు అయితే నేను ఇప్పుడు పోయి మళ్ళీ 1 గంటకు రావాలా?
8 గంటలకు రావాలా నేను లెక్కచార ప్రకారం అదే కదా పొద్దున్న పోయి 8 వరకు నేను లేను అనుకోవాలి పోయిస్తాను పనులు ఎవరన్నా పంపిన అంతలో ఏమన్నా ఏమవులే కోయి ఆడ తీసుకోలేమ్మా పెద్ద డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోతాడు మొత్తం మొత్తం పోలీసు వాళ్ళు చేసి పోతాడు రాని మొత్తం అంతా కొమ్మలో